ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. డాక్టర్ శ్వేత మేడం దగ్గర మేము ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి టైంలో ఈ హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ కంటే ముందు వచ్చేసి మాకు హెచ్ఎస్జీ టెస్ట్ సజెస్ట్ చేశారనమాట. ఓన్లీ నాకు మాత్రమే. హెచ్ఎస్జీ అంటే ఏంటి అంటే హిస్ట్రోసల్పింగోగ్రఫీ అనమాట. హెచ్ఎస్జీ హిస్ట్రోసల్పింగోగ్రఫీ. అది దేనికోసం చేస్తారు అంటే విమెన్లో ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది దీని ద్వారా. అండ్ ఆల్సో ఫాలోపియన్ ట్యూబ్స్ యొక్క షేప్ తెలుస్తుంది. యుటిరస్ యొక్క గర్భాశయము హిస్టరోసల్పింగోగ్రఫీని యుటిరోసల్పింగోగ్రఫీ అని కూడా అంటారు. ఎందుకంటే యుటిరస్ క్యావిటీ షేప్ తెలుస్తుంది అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ యొక్క బ్లాకేజ్ తెలుస్తుంది. యుటిరస్ని అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ని అబ్జర్వ్ చేయడానికి కూడా ఈ టెస్ట్ని ఉపయోగిస్తారు అనమాట. సో ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏం అనెస్థీషియా ఏమి ఇవ్వకుండా చేస్తారు, డైరెక్ట్గా చేస్తారు కాబట్టి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా పెయిన్ఫుల్ అనిపించింది, చాలా ఏడ్చానమాట ఆ టెస్ట్ చేసేటప్పుడు. ఎందుకు ఈ జీవితం అనిపించింది. సో ఆ హెచ్హెచ్సి తర్వాత డాక్టర్ శ్వేత మేడం మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇదంతా ప్రీవియస్లో జరిగింది, ఇది వరకు నేను మీకు చెప్పాను. హోమియోపతి గురించి నేను స్టార్ట్ చేశాను కదా, ఇది మర్చిపోయాను కాబట్టి మళ్ళీ చెప్పాను. హెచ్ఎస్జి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్లాకేజెస్ ఆఫ్ ది ఫాలోపియన్ ట్యూబ్స్, యుటిరస్ క్యావిటీ షేప్ అండ్ యుటిరస్, దీని గురించి చేస్తారు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.